అందరికీ నమస్కారం. మనమందరం చూస్తూ ఉంటాం, పండగలప్పుడు దేవాలయాలకు వెళ్తే లేదా పూజలు చేస్తే పురుషులు నుదుటిపై బొట్టు పెట్టుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇది ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక అసలు కారణం ఏమిటి? ఇది కేవలం అలంకారం కాదు. దీని వెనుక ఒక గొప్ప శాస్త్రం, ఒక విశ్వాసం, ఇంకా ఒక పురాణ గాథ ఉంది. ఈరోజు మనం ఆ నిజమేంటో తెలుసుకుందామా? మన నుదుటి మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞాచక్రం అంటారు. ఇది మన శరీరంలో జ్ఞానం, ఆలోచన, కాన్సన్ట్రేషన్కి కేంద్రం. పూర్వకాలంలో ఋషులు, యోగులు దీని శక్తిని తెలుసుకొని ఈ స్థలంలో తిలకం పెట్టుకునేవారు. వారి నమ్మకం ఏంటంటే, ఈ స్థలం యాక్టివేట్ అయితే మనసు స్థిరంగా ఉంటుంది, అలాగే ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, మనం చేసే పనిలో ఫోకస్ పెరుగుతుంది. అందుకే బొట్టు పెట్టుకోవడం ఒక ధ్యానానికి సంకేతం. ఇంకా దీనికి మరో పురాణ కథ కూడా ఉంది. ఒకప్పుడు ఋషులు, దేవతలు కలిసి ఒక ప్రశ్న గురించి చర్చించారు. మనిషి మనసు ఎప్పుడు ఎందుకు చంచలంగా ఉంటుంది? అప్పుడు ఒక మహర్షి ఇలా చెప్పారు, మనిషి దృష్టి ఎక్కడ ఉంటుందో మనసు కూడా అక్కడే ఉంటుంది. అందుకే వారు ఒక పద్ధతి చెప్పారు, నుదుటి మధ్యలో బొట్టు పెట్టుకోవాలి. దాన్ని చూసి మనసు ఒక చోట కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇది కేవలం గుర్తు కాదు, మనసును నియంత్రించే సాధనం. అప్పటి నుంచి ఈ ఆచారం ప్రారంభమైంది. అలాగే దీనికి మరో శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా దీని వెనుక మరో కారణం ఉంది. మన నుదుటి మధ్యలో ఉన్న ఈ స్థలం నరాల కేంద్రం, బ్రెయిన్కు సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్. ఈ చోట బొట్టు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పూర్వం రోజుల్లో ప్రతిరోజు తిలకం పెట్టుకునేవారు. దీనికి మరో ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, బొట్టు పెట్టుకోవడం అంటే నేను దేవుని మార్గంలో ఉన్నాను అనే సంకేతం. ఇది మనకు ప్రతిరోజు మంచి పనులను, మంచిని, చెడు ఆలోచనలను దూరం చేస్తుంది. అందుకే ఇది ఒక ఆధ్యాత్మిక గుర్తింపు. అందుకే బొట్టు పెట్టుకోవడం అనేది కేవలం ఒక చిన్న గుర్తు కాదు, అది మన సంస్కృతి, అది మన ఆలోచనల నియంత్రణ, అది మన ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా, మనుషులు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.